హాయ్, నేను మీ రాజ్ కుమార్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అవును, మీరు తమ్నైల్లో చూసింది నిజం. కొందరు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థపూరిత అవసరాల కోసం కరోనా ప్రభావాన్ని లెక్క చేయకుండా ఎలక్షన్ ప్రచారాలు చేశారు అండ్ కుంభమేళాకి పర్మిషన్ ఇచ్చారు. ఇంతేకాకుండా కరోనా చైన్ని బ్రేక్ చేయడాన్ని పక్కన పెట్టి పని కట్టుకొని మరీ కరోనా చైన్ని కనెక్ట్ చేస్తూ కరోనా తీవ్ర రూపం దాల్చడంలో ముఖ్య పాత్ర పోషించారు. కరోనా ముఖ్యంగా మన ఊపిరితిత్తులపై ఎక్కువగా ఎఫెక్ట్ చూపెడుతుందని మనందరికీ తెలుసు. దీనివల్ల సివియర్ కండిషన్లో మన లంగ్స్ ఊపిరి పీల్చే కెపాసిటీ తగ్గిపోతుంది. సరిగ్గా ఈ సమయంలోనే కరోనా పేషెంట్స్కి ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కరోనా పేషెంట్స్ సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు సివియర్ కండిషన్లలో మనకి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. కరోనా రాకముందు మన దేశంలో సాధారణ పరిస్థితుల్లో రోజుకి 700 టన్నుల ఆక్సిజన్ మాత్రమే సరిపోతుంది. కానీ కరోనా ఫస్ట్ వేవ్లో రోజుకి 1,00,000 కేసులు వస్తున్న టైంలో ఆక్సిజన్ డిమాండ్ 2,800 టన్నులకి చేరింది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్కి వచ్చేసరికి రోజుకి 3,50,000 కంటే ఎక్కువ కేసులు వస్తున్న ఈ టైంలో ప్రస్తుతం ఆక్సిజన్ యొక్క డిమాండ్ 5,500 టన్నులకి పెరిగింది. ఇంకా ముందు ముందు కరోనా కేసులు పెరిగే కొద్దీ 6,000 టన్నులకి కూడా పెరగచ్చు. కేవలం ఈ సంవత్సరం ఏప్రిల్ 2వ వారంలోనే మన దేశంలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ 5 రెట్లు పెరిగింది. మన దేశంలో లిక్విడ్ ఆక్సిజన్ ప్రొడక్షన్కి సంబంధించిన టోటల్ పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఉంటాయి. కరోనా ఫస్ట్ వేవ్ వచ్చాక ప్రపంచం మొత్తం లిక్విడ్ ఆక్సిజన్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అప్పుడు గత 10 నెలల్లో మన దేశం ఇతర దేశాలకి 2 రెట్లు ఎక్కువ ఆక్సిజన్ని ఎక్స్పోర్ట్ చేసిందని వాణిజ్య శాఖ ఆక్సిజన్ ఎక్స్పోర్ట్ డాటాని చూపించింది. కానీ ఇక్కడ ప్రాబ్లం మన దేశం ఇతర దేశాలకి లిక్విడ్ ఆక్సిజన్ని ఎక్స్పోర్ట్ చేయడం కాదు. నిజానికి ఇండియా రోజుకి 7,000 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ని తయారు చేయగలదు అండ్ ఆల్రెడీ 50,000 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ స్టోర్ చేయబడి ఉంది. ఇంత మంచి ప్రొడక్షన్ కెపాసిటీని కలిగి ఉండి కూడా మన దేశంలో లిక్విడ్ ఆక్సిజన్ కొరత ఏర్పడడానికి కారణం వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం కాదని, ఇంకా ఏదో రీజన్ ఉందని ఇక్కడే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆక్సిజన్ కొరత ఏర్పడడానికి కొన్ని కారణాలున్నాయి. వాటిలో మొదటి కారణం ఏంటంటే, ఇండియాపై కరోనా ఫస్ట్ వేవ్ ఇంపాక్ట్ చూశాక అండ్ మన పక్క దేశాలు అండ్ ఇతర దేశాలలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విధ్వంసం దృష్టిలో పెట్టుకోకుండా కొందరు సైంటిస్టులు అండ్ మెడికల్ ఎక్స్పర్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి కరోనా సెకండ్ వేవ్ తీవ్రత గురించి అంచనా వేసి చెప్పినా వాటిని కూడా లెక్క చేయకుండా కరోనా సెకండ్ వేవ్కి తగిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం అండ్ ముందస్తు అవసరాల కోసం ఎక్కువ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని స్టోర్ చేసి ఉంచకపోవడం. ఇక రెండవ కారణం ఏంటంటే, అన్ఈవెన్ సప్లై ఆఫ్ మెడికల్ ఆక్సిజన్ అండ్ లాజిస్టికల్ ఇష్యూస్. మహారాష్ట్రలో ఫిబ్రవరి నుండి కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా ఎక్కువ కేసులు పెరిగాయి. అలాగే మార్చిలో కరోనా సెకండ్ వేవ్ దేశంలోని ఇతర రాష్ట్రాలపై కూడా ఎక్కువ ప్రభావం చూపడం వల్ల ఇతర రాష్ట్రాలలో కూడా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ఇలా దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడం వల్ల కరోనా పేషెంట్స్కి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవడం వల్ల ఆక్సిజన్ డిమాండ్ పెరిగి పరిస్థితి మరింత దిగజారింది. ఈ పరిస్థితిలో మెడికల్ ఆక్సిజన్ అవసరం దాదాపు రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం ఇండియా రోజుకు 7,000 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రస్తుతం వైద్య ఆక్సిజన్ అవసరాలకి సరిపోతుంది. అలాగే ఇప్పటికే మన దగ్గర 50,000 మెట్రిక్ టన్నుల స్టోర్ చేసిన లిక్విడ్ ఆక్సిజన్ ఉంది. అయినప్పటికీ అసమాన సరఫరా అంటే అన్ఈవెన్ సప్లై ఆఫ్ లిక్విడ్ ఆక్సిజన్ అండ్ రవాణా సమస్యలు కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ సంక్షోభానికి దారితీశాయి. ఇక్కడున్న ప్రధాన సమస్య ఏంటంటే, లిక్విడ్ ఆక్సిజన్ సప్లై చేసే ప్లేస్ నుండి లిక్విడ్ ఆక్సిజన్ అవసరం ఉన్న ప్లేస్లు చాలా దూరంగా ఉండటం. చాలా రాష్ట్రాలు ఆక్సిజన్ సరఫరా కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతున్నాయి. ఇక మూడవ కారణం ఏంటంటే, ట్యాంకర్లు అండ్ సిలిండర్ల షార్టేజ్. రోజు కోవిడ్-19 కేసులు భారతదేశంలో పెద్ద ఎత్తున పెరుగుతూ ఉండడం వల్ల భారతదేశం అంతటా ఆక్సిజన్కి చాలా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ప్రతిరోజు 3.5 లక్షల పైచీలకు కేసులు వస్తున్నాయి. 3,500కు పైగా మరణాలు జరుగుతున్నాయి. ఇలాగే కేసులు పెరుగుతూ ఉంటే మరిన్ని రాష్ట్రాలు కూడా ఆక్సిజన్ కొరతని ఎదుర్కొంటాయి.
లిక్విడ్ ఆక్సిజన్ని ఆక్సిజన్ అవసరం ఉన్న ప్లేస్కి రవాణా చేయడానికి క్రయోజెనిక్ ట్యాంకర్లు అవసరం. 24/7 అవైలబుల్ ఉండే క్రయోజెనిక్ ట్యాంకర్లు అవసరం. ఎందుకంటే చాలా హాస్పిటళ్ళు ఒకే సమయంలో ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. రవాణాకి సరిపడా ట్యాంకర్లు తయారు చేయడానికి కనీసం 4 నెలల టైం పడుతుంది. ఇలాంటి ట్యాంకర్ల కొరత వల్ల అవసరం ఉన్న హాస్పిటళ్ళకి ఆక్సిజన్ రవాణా చేయడంలో చాలా ఆలస్యం జరుగుతుంది. తక్కువ ట్యాంకర్లతో చాలా ఎక్కువ దూరం రవాణా చేయడానికి ఎక్కువ సమయం పట్టడం కారణంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న హాస్పిటళ్లలో అండ్ ఆరోగ్య కేంద్రాలలో ఆక్సిజన్ సమయానికి చేరకపోవడం వల్ల ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్నాయి. అయితే దూర ప్రాంతాలకి రైళ్ల ద్వారా లిక్విడ్ ఆక్సిజన్ని సరఫరా చేస్తున్నారు. అలాగే ఆక్సిజన్ సరఫరా కోసం ఆర్గాన్ అండ్ నత్రజని ట్యాంకులను కూడా ఉపయోగిస్తున్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ ఈ కరోనా సెకండ్ వేవ్ని ఎదుర్కోవడానికి అండ్ ముందు రాబోయే రోజుల్లో ఏర్పడే ఆక్సిజన్ డిమాండ్ని తగ్గించడానికి ఇతర దేశాల నుండి 50,000 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ని దిగుమతి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆక్సిజన్ సామర్థ్యాన్ని పెంచడానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 162 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. 162 ఆక్సిజన్ ప్లాంట్లలో ఇప్పటి వరకు 33 మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయి. అవి మధ్యప్రదేశ్లో 5, హిమాచల్ ప్రదేశ్లో 4, చండీగఢ్, గుజరాత్, ఉత్తరాఖండ్లలో ఒక్కో రాష్ట్రంలో 3 బీహార్, కర్ణాటక అండ్ తెలంగాణలలో ఒక్కో రాష్ట్రంలో 2 ప్లాంట్లు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, పంజాబ్ అండ్ ఉత్తరప్రదేశ్లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు సెంట్రల్ గవర్నమెంట్పై సీరియస్ అయ్యింది కూడా. ఇండియా ప్రస్తుత ఆక్సిజన్ ప్రొడక్షన్ కెపాసిటీ 7,122 మెట్రిక్ టన్నులు. దానిలో 2,500 మెట్రిక్ టన్నులు ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రీస్కి సప్లై చేయబడుతుంది. అండ్ మిగిలిన 4,600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మెడికల్ యూజెస్కి సప్లై చేయబడుతుంది. అయితే ఢిల్లీ హైకోర్టు దీనిపై మాట్లాడుతూ స్టీల్ అండ్ పెట్రోలియం ఇండస్ట్రీస్కి లిక్విడ్ ఆక్సిజన్ సప్లైని ఆపి ఆ ఆక్సిజన్ని మెడికల్ యూజ్కి పంపమని సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పింది. ఇలా చేయడం వల్ల చాలామంది పేషెంట్స్కి ఆక్సిజన్ అందించి వారి ప్రాణాలు కాపాడవచ్చని చెప్పింది. రీసెంట్గా కర్ణాటకలోని చామరాజ్ నగర్లో ఆక్సిజన్ అందుబాటులో లేక 24 మంది పేషెంట్స్ చనిపోయారు. ఆక్సిజన్ దొరకక ఇలా చాలామంది చనిపోతున్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా స్టీల్ ప్రొడక్షన్ ఆపేసి లిక్విడ్ ఆక్సిజన్ ప్రొడక్షన్ని స్టార్ట్ చేసింది. ఎక్కడ ఆక్సిజన్ అవసరమైతే అక్కడికి సప్లై చేస్తుంది. ఇలా విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా తన వంతు సహాయం చేస్తుంది. కొందరు ఎక్స్పర్ట్స్ చెప్పిన భయంకరమైన విషయం ఏంటంటే మే చివరి నాటికి ఇన్ఫెక్షన్ల గొలుసు ఆగకపోతే భారతదేశం భయంకరమైన ఆక్సిజన్ సంక్షోభాన్ని చవిచూస్తుందని హెచ్చరించారు. చూద్దాం మరి ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ కరోనా సెకండ్ వేవ్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏం వ్యూహం రచిస్తుందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.